అనంతపురం జిల్లా కదిరిలో బాలకృష్ణ ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. యువతలకి వాళ్ళకి కానుక పెళ్లి కానుక ఇవ్వడం, అలాగే 11 లక్షల మంది వైట్ కార్డు హోల్డర్స్ కి రంజాన్ కానుక ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ మన నాంపల్లిలో హైదరాబాద్ లో బ్రహ్మాండ రాష్ట్రంగా ఉన్నప్పుడు 11 అంతస్తుల హజ్ హౌస్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే మన కడపలో ఇక్కడిది లోకల్ ఇక్కడ కడపలో 25 కోట్లతో హజ్ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఇక ముందు కూడా ముస్లిం వాళ్ళకి మైనారిటీస్ కి ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ లో 1,000 కోట్ల రూపాయల నుంచి 1,100 కోట్ల రూపాయలు బడ్జెట్ అదనంగా మేము ఇస్తామని చెప్పడం జరిగింది మన మేనిఫెస్టోలో. అలాగే ఈ యొక్క దుల్హన్ ఏదో కానుకుందో దాని 50,000 కాకుండా 1,00,000కి పెంచుతామని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క నూర్ భాష ఏదైతే ఫెడరేషన్ ఉందో దాంట్లో ఇప్పుడున్న 50,000 కోట్లు కాకుండా అదనంగా ఇంకో 50 కోట్లు 100 కోట్లు మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో ఉద్యోగాల్లో అలాగే చదువుల్లో వాటికి చట్టబద్ధత కల్పిస్తామని దానికి ప్రయత్నిస్తామని కూడా పేర్కొనడం జరిగింది. అలాగే షాదీఖానాలు అలాగే ఉర్దూ ఘర్లు వాటికి స్థలాన్ని కేటాయించి అలాగే అక్కడ షాదీఖానాలు కానీ మిగతా పాత భవనాలు వాట్ల పునర్నిర్మాణం కార్యక్రమాలు పనులు కూడా చేపడతామని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ముందుగా ఈ కదిరి విషయానికి వస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే మనం అటువంటి నేను ఏదైతే కదిరి గురించి పేర్కొన్నానో ఇక్కడ కదిరి యొక్క మౌనత కదిరి యొక్క నియోజకవర్గాన్ని జగన్ రెడ్డి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంచారు. కోరంతా చేసి కొండంతగా చెప్పుకుంటున్నారు. ఇవాళ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే అలాగే తాగునీటి సమస్య ఉత్పన్నం కాకుండా చెర్లపల్లి రిజర్వాయర్ నుంచి ఇక్కడ పట్టణానికి నీరు అందిస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ పట్టణ డ్రైనేజ్ సిస్టమ్ అంటే భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను మేము తీసుకొస్తామని చెప్తున్నాం. అలాగే ట్రాఫిక్ సమస్య లేకుండా ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ నుంచి రాయచోటి ఏదైతే రహదారి ఉందో దాని మీదుగా కౌలేపల్లి గేట్ జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ ఈ యొక్క కదిరి రింగ్ రోడ్ ని పూర్తి చేస్తాము అని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్పి కుంట అలాగే గాండ్ల పెంట మండలాలకు అందరి ద్వారా మీకు సాగునీరు అందిస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ కదిరి పట్టణంలో అసంబద్ధంగా మిగిలిపోయిన ఉర్దూ రెసిడెన్షియల్ స్కూల్ పూర్తి చేస్తాం. పట్టణంలో హిందూ శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తాం. మీరు చూస్తున్నాం ఇంకెన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు వైకాపా ప్రభుత్వం చేసిందో ఇంకా వాళ్ళ ఆటలు సాగో. మొన్నటి డాక్టర్ సుధాకర్ ఏమైంది? అతను కోవిడ్ అప్పుడు మాస్క్ అడిగిన వారికి అతన్ని మానసిక క్షోభ పెట్టి మరణానికి కారణమైంది ఈ ప్రభుత్వం. అలాగే జడ్జి రామకృష్ణ గారిని ఆయన కూడా మానసిక వేదనకు గురి చేశారు. అలాగే ప్రభుత్వ విధానాలను ప్రభుత్వ యొక్క వ్యతిరేకతను వాళ్ళు ప్రజలు బయటకు వచ్చి దాన్ని వ్యతిరేకిస్తే పాపం పేద దళితులకు శిరోమండలం చేయించాడు ఈ ప్రభుత్వం. అలాగే సొంత నియోజకవర్గం పులివంతంలో నాగమ్మ అనే యువత కూడా ఇలాగే ప్రభుత్వ విధానాల్ని ప్రశ్నిస్తే ఆమెని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. అలాగే మన అమరావతి రాజధాని రైతుల భూముల గురించి ప్రశ్నించిన నాయకులందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ
కేసులు బనాయించడం జరిగింది. ఇలాంటివి వీళ్ళ చేసిన దారుణాలకు లెక్కలేదు, అంతే లేకుండా పోయింది. కాబట్టి మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఈ ప్రజాస్వామ్య సంరక్షణ బద్ద కంకణులై ఇవాళ మీరందరూ ఇక్కడ ఈ నేనిచ్చే సందేశాన్ని వినడానికి వచ్చారని అర్థమవుతుంది సార్. ఎప్పుడు కూడా ఆడపడుచులు మీరందరూ కూడా ఈ సభను విజయాన్ని చేసి నీరాజన అర్పించడానికి వచ్చారని అర్థమవుతుంది. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావి తరాలకు భారతదేశం మహాశక్తి అయిన యువకులు, యువశక్తి అంతా కూడా మీరంతా ఈ కార్యక్రమం మీ భుజస్కంధాల మీద వేసుకోండి. ఎందుకంటే నిరాశ నిస్పృహతో బతుకుతున్నారు మీరంతా. ఇవాళ చూస్తున్నాం మన రాష్ట్రంలో గంజాయి పెంచడం, అలాగే డ్రగ్స్ లో మన రాష్ట్రం నంబర్ 1 మొదటి స్థానంలో ఉంది దేశంలో. ఎంత సిగ్గుచేటు. ఇవాళ ఒకప్పుడు బానిసత్వం గురించి మనం విన్నాం. ఇవాళ అదే పరిస్థితులు మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని ఈ యొక్క గంజాయి అయితేనేమి, లేకపోతే ఈ యొక్క డ్రగ్స్ ఈ యొక్క సంస్కృతిని మన రాష్ట్రంలో తీసుకొచ్చారని తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఏ ఆయుధం ఓటు. ఆ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలను ప్రతింప చేయడానికి, మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన నాయకుల్ని, ప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత, అలాగే సమాజ స్థాపనకు, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తరిమి కొట్టడానికి, అలాగే సామాజిక న్యాయం కోసం మరి సరైన మన ప్రతినిధి ఎన్నుకోవడానికి ఉపయోగించవలసిన పవిత్రమైన సాధనం ఓటు. కాబట్టి మీరంతా మీ యొక్క స్వార్థాలకు, లేకపోతే మీరంతా మీ యొక్క స్వార్థాలకు దీన్ని వినియోగించుకోకుండా, మీ వ్యాపకాలకు వినియోగించకుండా ఈ యొక్క ఓటుని మరి ఎక్కడ కొదువు పెట్టకుండా, తాకట్టు పెట్టకుండా మీరంతా సరిగ్గా వినియోగిస్తే మీ ఓటుని మీరు గౌరవించినట్టు అవుతుంది. అలాగే లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అంతం చేసినట్టు అవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి నాడు మన ఎంపీ అభ్యర్థి అయిన పార్థసారథి గారు ఉన్నారు ఇక్కడ. ఎంతో అనుభవజ్ఞుడు ఆయన. 1994లో ఆయన జడ్పీటీసీ చైర్మన్ గా చేయడం జరిగింది. 1999లో ఆయన ఎంపీగా ఎన్నికవ్వడం జరిగింది. అలాగే 2004లో 2014లో ఆయన శాసనసభ్యుడిగా ఎన్నుకోబడడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇప్పుడు హిందూపురం జిల్లా, అదే సత్యసాయిబాబా జిల్లాకి ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 16 సంవత్సరాలు ఆయన చేయడం జరిగింది. ఎంతో అనుభవజ్ఞుడు. ఇవాళ మన వాళ్ళని కూడా మన పార్లమెంట్కి పంపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ జగన్ ఏమన్నాడు, నాకు 23 ఎంపీలు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం తల వంచుతానన్నాడు. తల వంచడం కాదు కదా, మనల్ని అందరినీ మన తల వంచేలా చేశాడు ఈ జగన్. మన కందికుంట శ్రీనివాస్ గారి గురించి మీకు పెద్ద చెప్పక్కర్లా నేను. ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి, ప్రజల కష్ట సుఖాలు బాగా తెలిసిన వ్యక్తి, ఎంతో అనుభవం ఉన్న మనిషి ఆయన. కాబట్టి వాళ్ళ యొక్క సేవల్ని మీరందరూ వినియోగించుకోండి. ఆ రాత, మీ తలరాతను మీరే మార్చుకోవాలి. మీ ఓటనే ఆయుధంతో అవతల వాడిని తరిమి కొట్టాలి మీ ఓటనే ఆయుధంతో తెలియజేసుకుంటూ, మరి ఈనాడు కూటమి ఇవాళ అందరం కలిశాము. నేను ఒక్కడే అన్నాడు. మరి ఒక్కడే అంటూ మరి తన తల్లిని, చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు. తన బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ తన చెల్లికి ద్రోహం చేశాడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి మీరు. చాలా మంది సలహాదారులు పెట్టుకున్నాడు, సుమారుగా 100 మందిని పెట్టుకున్నాడు.
అందరికి జీతాలు ఇస్తున్నాడు, ఒక్కడికి అలా కూడా తీసుకోడు. ఆ దుష్ట చతుష్టయం ఉంది ఒకటి ఆయన చుట్టూ దుష్ట చతుష్టయం, వాళ్ళ పేర్లు వద్దండి మనకి. ఆ పాపం మనం కట్టుకోకూడదు. ఎవరి మాట వినడు. జనం ధనాన్ని నీళ్ల ప్రాయంగా అప్పులు చేసి మరి మీరు గుర్తుపెట్టుకోండి. ఏబిసిడిఈ ఏదైతే ఈ బీసీ వర్గీకరణ ఉందో ముస్లిం సోదరి మనందరికీ చెప్తున్నాను, మీరందరూ ఈ కింద వస్తారు. బీసీఈ వర్గీకరణ కింద వీళ్ళు ప్రచారం చేస్తున్నారు, మిమ్మల్ని ఈ రోజు తీసేస్తారని నేను సభాముఖంగా చెప్తున్నాను. అటువంటిది జరగనివ్వమని, అది జరిగేది కాదని జరపమని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క 50 దాటిన బీసీలకి పెన్షన్ ప్రకటించడం జరిగింది. 50 ఏళ్ళు దాటిన బీసీలందరూ కూడా అది తప్పకుండా అది కూడా తీసేస్తారు అది ఇది అని చెప్తున్నారు. వీళ్ళ కబుర్లకు మీరు మోసపోకండి, వాళ్ళ భ్రమలో పడకండి. అన్ని సవ్యంగానే జరుగుతాయి అనుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు ఈయన చేసిన ఏదైతే 12,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉందో అది తీర్చేది ఎవరు? మీరే. రేపు మళ్ళీ వచ్చాడనుకోండి పొరపాటున, అంతే ధరలు పెంచేస్తాడు, పన్నుల మీద పన్నులు వేస్తాడు. ఇప్పటికే అన్నిటి మీద పన్నేసి బాధుడు. ఇదేం కర్మని మన ప్రతి ఒక్కరూ తల మీద చేతులు పెట్టుకుని చూస్తూ చేసేదేమి లెక్క దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, రేపు రానున్న ఎన్నికల రణరంగంలో మీరంతా కూడా ఈ రక్తానికి జాతి లేదు, రక్తానికి జాతి లేదు, మాంసానికి కులం లేదు, చర్మానికి మతం లేదు అన్న ఏదైతే మనమంతా కలిసి మెలుస్తున్నామో, అలాగే ఈ పోరాటంలో అందరూ కూడా ఈ కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు అన్ని కూడా పక్కకు పెట్టి అందరం పిడికిలి బిగించాలి. కలిసి తెలుగుదేశాన్ని మరియు కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై కూటమి, జై కూటమి, జై కూటమి.